భోగి పండుగను సీఎం చంద్రబాబు సొంతూరిలో కుటుంబ సభ్యులు గ్రామ ప్రజలతో కలిసి జరుపుకున్నారు. ఊరు ప్రజలతో మమేకమయ్యారు. అదే సమయంలో నారావారిపల్లెలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు చేశారు. ఊరిలో ప్రతి ఎకరంలో బిందు సేద్యం అమలయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు ఘనంగా సాగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు, మంత్రి నారా లోకేష్ దంపతులు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర సహా ఇతర కుటుంబ సభ్యులు సంక్రాంతి సంబరాల్లో పాల్గొని సందడి చేశారు. మహిళలకు ముగ్గుల పోటీలు, విద్యార్థులకు పలు ఆటల పోటీలు నిర్వహించారు. మహిళలు వేసిన ముగ్గులను భువనేశ్వరి, బ్రాహ్మణి వీక్షించారు. ముగ్గుల పోటీల్లో 126 మంది పాల్గొనగా అందరికీ 10,116 రూపాయల చొప్పున నగదు బహుమతిని ఇస్తామని భువనేశ్వరి ప్రకటించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు ఆటల పోటీలను తిలకించారు. సీఎం మనవడు దేవాన్ష్ ఆటల పోటీల్లో పాల్గొని సందడి చేశాడు. ఆటల పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు సీఎం బహుమతులు అందజేశారు. చంద్రబాబుతో సెల్ఫీలు దిగేందుకు విద్యార్థులు, గ్రామస్తులు పోటీపడ్డారు. సంతోషంగా ఉంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేదే కాదు, ఇక్కడ 126 మంది పార్టిసిపేట్ చేశారు. ఈ సంతోషమైన సమయంలో అందరికీ రాపోయినా కూడా చాలా కష్టపడి మహిళలు దీంట్లో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి 10,116 వాళ్ళ ఇళ్లకి నేను పంపిస్తాను. పండుగ రోజు కూడా చంద్రబాబు ప్రగతి బాట వీడలేదు. నారావారిపల్లెలో 3 కోట్లతో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2 కోట్లతో రంగంపేటలో రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అలాగే రంగంపేట జడ్పీ ఉన్నత పాఠశాల అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. బిందు సేద్యం పరికరాల పంపిణీని చంద్రబాబు ప్రారంభించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల్లో ఐక్యూ మెరుగుదలకు కేర్ అండ్ గ్రో సంస్థతో సీఎం సమక్షంలో ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్కు సీఎం సూచనలు చేశారు. నారావారిపల్లెలోని 8 అంగన్వాడీ కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. మహిళా సంఘాలకు చౌక, నాణ్యమైన నిత్యావసరాలను చేరవేసేందుకు ఈజీ మార్ట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం మహిళలకు సీఎం చంద్రబాబు ఎలక్ట్రిక్ ఆటోలు పంపిణీ చేశారు. సోలార్ రూఫ్ టాప్ విధానం మెరుగ్గా అమలయ్యేలా చూడాలని నిర్దేశించారు. ఆర్థికంగా ఆడవాళ్లు ఎదగాలి అనేసి ఒక మంచి ఆలోచనతో మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఎంతో గొప్ప ఆలోచనతో సీఎం గారు మాకు అవకాశాన్ని ఇచ్చారు. సద్వినియోగం చేసుకుంటాం సార్. డీజిల్ ఎక్కువ రేటు, ఇప్పుడు మాకు కరెంటు బిల్లు కూడా లేదు కాబట్టి ఇది కొంచెం బాగుంటుందని అనుకుంటున్నాం. డీజిల్ ఆటో కన్నా ఎలక్ట్రికల్ ఆటో చాలా సులువుగా ఉంది. డీజిల్ 1 లీటర్కి 100 రూపాయలు, ఎలక్ట్రికల్ ఆటో 5.5 అవర్స్ ఛార్జింగ్ పెడితే 150 కిలోమీటర్లు వెళ్తుంది. ఆదాయపరంగా చాలా ఇది.